వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 265 11/8/26 ఉత్తరకాండలో ఇది రెండు భాగాల పుస్తకం. రెండవ పుస్తకం ఇవాళ. మొదటి పుస్తకంలో 764 పేజీలు, దాదాపు రెండవ పుస్తకం కూడా సుమారుగా అంతే ఉంటుంది. 37 సర్గలు ఉన్నాయి మొదటి పుస్తకంలో. ఇప్పుడు 38వ సర్గతో ప్రారంభం. రాముడు చేసిన సత్కారాలు అందుకొని జనకాదుడు తమ తమ దేశాలకి వెళ్ళటం ఇందులో చెప్తున్నారు ఈ సర్గలో. ఏవమాస్తే మహాబాహు హవన్యహని రహస్యహని రాఘవ. రాఘవ ప్రశాసన్ సర్వకార్యాణి పౌరజానపదేషు చ. మహాబాహు రాముడు ప్రతిరోజులో పౌరజానపదులు వాళ్ళ కర్తవ్యాలు నియమిస్తూ ఉన్నారు. తత కతిపయాహస్సు వైదేహం విధిలాపదిం రాఘవ ప్రాంజలిర్భూత్వా వాక్ష్యమేవ ఉవాచ. కొన్ని రోజులు గడిచాయి. తర్వాత రాముడు అంజలి ఘటించి మిథిలాధిపతి తన మామగారు అయిన జనక మహారాజుతో ఇలా: భవాన్ హి గతిరవ్యగ్రా భవతా పరితావయం భవతేజసోగ్రేణ రావణో నిహతో మయ. ఎంత వినయం! మీరే మాకు అచంచలమైన ఆశ్రయం. మీ చేతనే మేము పాలింపబడ్డాం. ఉగ్రమైన మీ తేజస్సు చేతనే నేను రావణ్ణి చంపగలిగా. ఇక్ష్వాకూడాంచ సర్వేషాం మైథిలీనాంచ సర్వశః అతులః ప్రీతయో రాజన్ సంబంధక పురోగమాః. ఇక్ష్వాకు వంశీయులకు మిథిల రాజుల మధ్య అన్ని ప్రకారాల చేత వియ్యం మొదలైన ప్రేమ సాటి లేనివిగా ఉన్నది. తద్భవాన్ స్వపురం యాతు రత్నాన్యాదాయ పార్థివ భరతశ్చ సహాయార్థం పృష్ఠతశ్చ అనుయాస్యది. అందువల్ల రాజా, నేను బహూకరించే రత్నాలు స్వీకరి మీ నగరానికి వెళ్ళండి. ఆయన ఒక నీ అన్నాడంటే ఏకవచనంతో నేను కొంచెం మార్చాను. మీకు సహాయకుడుగా భరతుడు మీ వెంట వస్తా. తథేతి తతకృత్వా రాఘవం వాక్యమబ్బరి ప్రీతోస్మి భవతో రాజన్ దర్శనేన నయేన చ. ఆయన తక్కువడ అలాగే అని ప్రయాణమై విడుతూ రాముడితో అను: రాజా, అల్లుడా అన్ల, రామ అన్ల, రాజా, నీ దర్శనం చేత, నీతి చేత చాలా నేను సంతోషించానయ్యా అన్న. యాన్యే తాని తు రత్నాని మదర్థం సంచితాని వై దుహిత్రోస్థాయహం రాజన్ సర్వాణ్యేవ దదామి వై. నువ్వు నా కోసం ఇచ్చిన ఈ రత్నాలు అన్నింటిని నా 2 కుమార్తెలకు ఇచ్చేస్తా. ఏవ ముక్తాతు కాకుత్సం జనతో హృష్టమానస ప్రజయో మిథిలాం శ్రీమాన్ తమనుజ్ఞాయ రాఘవం. శ్రీమంతుడైన జనక మహారాజు రాముడితో అలా చెప్పి సంతోషిస్తున్న మనస్సుతో రాముడికి అనుజ్ఞ ఇచ్చి మిథిలకు వెళ్ళి తత ప్రయాతే జనకే కేకయం మాతులం ప్రభుం రాఘవా ప్రంజలిర్భూత్వా వినయాద్వాక్యమబ్రవీత్. జనకుడు వెళ్ళాక రాముడు అంజలి ఘటించి
మేనమాన మామైన కేకయరాజు యుధాజిత్తుడు వినయపూర్వకంగా ఇలా అన్నారు. ఇదం రాజ్యమహంచైవ భరతశ్చ సలక్ష్మణ అయత్వాస్త్వం ఈ నో రాజన్ గరిష్ట పురుషశ్రేష్ఠుడైన రాజా, ఈ రాజ్యాన్ని నేను, భరతుడు, లక్ష్మణుడు కూడా మీ మీద ఆధారపడిన వాళ్ళం. నువ్వే మా గతివి. రాజా హి వృద్ధ సంతాపం పదర్థముపయాచరి తస్మాద్గమనమద్యైవ రోచతే తవ పార్థివ. రాజా, వృద్ధుడైన రాజు నీ నిమిత్తం తాపం చెందుతూ ఉంటాడు. అందుచేత నువ్వు ఇవాళే బయలుదేరి వెళ్ళటం మంచిదని మేనమామ. లక్ష్మణేనానుయాత్రేణ పృష్ఠతో అనుగమిష్యతి ధనమాదాయ బహుళం రత్నాని వివిధాని చ. అధికమైన ధనం, అనేక విధాలైన రత్నాలు తీసుకొని లక్ష్మణుడు నీ వెనక వస్తాడు. యుధాజిత్తు తథేత్యాహ గమనం ప్రతిరాఘవం రత్నాని చ ధనం చైవ త్వయ్యేవాక్షయ్యమస్తి మస్తువితి. యుధాజిత్తు గమనాన్ని గురించి అంగీకరించి వెళ్తానని, రత్నాలు అక్షయమైన ఈ ధనం నాకెందుకురా బాబు, నీ దగ్గరే ఉంచు అన్న. ప్రదక్షిణం చ రాజానం కృత్వా కేకయవర్ధన రామేణ చ కృతః పూర్వం అభివాజ్య ప్రదక్షిణం. ముందుగా రాముడు యుధాజిత్తు మేళమావకు ప్రదక్షిణం చేశాడు. తర్వాత యుధాజిత్తు రాముడికి ప్రదక్షిణం చేశాడు. లక్ష్మణేన సహాయేనాతయాతః కేకయేశ్వర హతే సురే యథా వృత్రే విష్ణునా సహ వాసవః. వృత్ర సంహారం తరువాత దేవేంద్ర విష్ణువుతో కలిసి వెళ్ళినట్లుగా సహాయకుడిగా వచ్చిన లక్ష్మణుడితో కలిసి కేకయరాజు బయలు. ప్రసన్న సూరం అనే ఆవిడ చూస్తోంది. ప్రసన్న అంటే ఇక్కడ ఉయ్యూరులో కేసీబీలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఆ సైకిల్ మీద వెళ్ళేవారు, పంచకట్టు కట్టుకొని టైపిస్తాయి. వాళ్ళ అమ్మాయి నా దగ్గర ట్యూషన్ జరిగింది, అమ్మాయి ఏమో అని అనుకుంటుంది. వాళ్ళ అన్న కొట్టి రామకృష్ణ అంటాను నేను. వాళ్ళు అనుకుని నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయి వాచ్ చేస్తూ ఈ టీవీ చూస్తాను, లైవ్ చూస్తాను. తం విసృజ్య తతో రాము వయస్యమకుతో భయం ప్రదర్ధనం కాశీపతిం పరిష్పద్యేదమబ్రవీత్. రాముడు యుధాజిత్తును పంపి తన మిత్రుడు, ఎవరికి భయపడని వాడు అయిన కాశీరాజైన వ్రతధరుణ్ణి కౌగలించుకొని ఇలా, దర్శితా భవతా ప్రీతి దర్శితం సహృదం పరం ఉద్యోగశ్చత్వయా రాజన్ భరతేన కృతః సహ. రాజా, నీవు ప్రేమ గొప్ప స్నేహం నా ఎడల చూపావు, చాలా సంతోషం. భరతుడితోని కలిసి రాజ్యపాలనాది కార్యాలు నిర్వహించావు. తద్భవానజ్య కాశేయ పురీం వారాణసీం ప్రజ రమణీయాం తయా గుప్తాం సుప్రాకారాం సుతోరణాం. కనుక కాశీరాజా, అందువల్ల నువ్వు నీ చేత రక్షింపబడుతున్న మంచి ప్రాకారాలు, ముఖద్వారాలు ఉన్న సుందరమైన మీ వారణాసికి వెళ్ళండి. ఏ తావదుప్యాచోత్థాయ కాకుత్థః పరమాసనాత్ సర్వస్వజత ధర్మాత్మా నిరంతరం పురోగవత్. ధర్మాత్ముడైన రాముడు అలా సింహాసనం నుండి లేచి
అతన్ని గాఢంగా కౌగలించుకొని విసర్జయామాన తదా కౌసల్యా ప్రీతివర్ధన రాఘవేన కృతానుజ్ఞ కాశీయోగ కుతో భయ వారాణసీం యయోతోర్ణం రాఘవేన విసర్జిత. అప్పుడు రాముడు అతన్ని పంపేశాడు. రాముడి ఆజ్ఞ పొంది ఎవరికి భయపడని కాశీరాజు రాముడు పంపడం చేత వెంటనే వారణాసికి వెళ్ళిపోయి విసృజ్యతం కాశీపతిం త్రిశతం పృథివీపతిం రహసన్ రాఘవో వాక్యం ఉవాచ మధురాక్షరం. రాముడు కాశీరాజును పంపేశాక 300 మంది రాజులను కలిసికొని నవ్వు మధుర భాషణలతో ఇలా భవతాం ప్రీతిరవ్యగ్రా తేజసా పరిరక్షిత ధర్మశ్చ నియతో నిత్యం సత్యం చ భవతాం సదా. ఆ అమ్మాయి నేను అనుకున్న ప్రసన్నని కాదని చెప్పింది. అమ్మాయి నెల్లూరు జిల్లా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఈ లైవ్ చాలా బాగుందని సంతోషంగా చెప్పింది. ధన్యవాదాలమ్మా. యుష్మాకం చానుభావేన తేజసా. రాముడు కాశీరా తర్వాత యుష్మాకం చానుభావేన తేజసా చ మహాత్మనం అతో దురాత్మా దుర్బుద్ధి రావణో రాక్షసాధమ. మహాత్ముడైన మీ ప్రభావం చేత తేజస్సు చేత దురాత్ముడు దుర్బుద్ధి కలవ రాక్షస అధముడైన రావణుడిని నేను చంపాను. హేతుమాత్రమహం తత్ర భవతాం తేజసా హతః రావణః సగణో యుద్ధే సపుత్రామాత్య బాంధవ. రావణుడు వాడి సైన్యం, వాడి పుత్రుడు, అమాత్యులు, బంధువులు యుద్ధంలో నేను కాదు చంపింది, మీ యొక్క అపూర్వమైన మీ ఆశీర్వాదాలు తేజస్సు చేత చంపబడ్డ. నేను కేవలం నిమిత్త మాత్రుని. భవంతశ్చ సమానీతా భరతేన మహాత్మన శ్రుత్వా జనకరాజశ్చ కాననాత్తనయామృతం. అరణ్యాల నుండి సీత అపహరించబడినట్లు విని మహాత్ముడైన భరతుడు మిమ్మల్ని అందరినీ పిలిపించాడు. ఉద్యుక్తానాం చ సర్వేషాం పార్థివానాం మహాత్మనాం కాలో వ్యతీతః శుభః గమనం రోచయామ్యతః. యుద్ధ ఉద్యుక్తులైనటువంటి మీరంతా వచ్చి కాలాకాలం గడిచిపోయి అంచేత మీరంతా మీ మీ స్వగ్రామాలకి స్వదేశాలకి వెళ్ళారు. ప్రత్యూచంతం చ రాజో రాజాను హర్షేణ మహతావృత దిష్ట్యాత్వం విజయీ రామ రాజ్యం చాభిప్రతిష్ఠితం దిష్ట్యా ప్రత్యాహృతా సీత దిష్ట్యా శత్రు పరాజిత. రాజులు చాలా సంతోషిస్తూ ఆయనతో ఇలా, రామా, అదృష్టవశం చేత నువ్వు విజయం పొందావు, రాజ్యాలను నిలిపావు. రాజ్యాన్ని నిలబెట్టావు. అదృష్టవశం చేత శత్రువులను ఓడించి సీతను తెచ్చుకోవాలి. ఏష నః పరమః కామ ఏషా నః ప్రీతిరుత్తమ యత్వాం విజయినం రామ పశ్యామో హతశత్రవం. రామా, శత్రువులను సంహరించి విజయవంతుడవైన నిన్ను చూడగలుగుతున్నా. ఇదే మా గొప్ప కోరిక. చూడగలుగుతున్నా, ఇదే మా గొప్ప కోరిక, ఇదే మా గొప్ప సంతోషం. ఏ తత్వయుపపన్నం చ యదస్మాస్త్వం ప్రశంసతే ప్రశంసార్హ న జానీమః
ప్రశంసాం వక్తుమీదృశీం. ప్రశంసలకు తగినటువంటి వాడవైన రామా, నువ్వు మమ్మల్ని చాలా గొప్పగా ప్రశంసించావు. మా వల్లనే నువ్వు రావణ సంహారం చేశావన్నారు. ఊరికే నువ్వు మా మీద గౌరవంతో అన్న మాటే కానీ మేమేం చేశామా ఇక్కడుండి అంతా చేసింది నువ్వు అని. నీ వినయం చాలా గొప్పది, శ్లాఘని. ఇది నీకు మాత్రమే తగ్గుతుంది. ఇంతవరకు అంత గౌరవంగా అంత వినయంగా మాట్లాడిన వాడు ఎవడే. అలాంటి ప్రశంసలు పలకటం ఇంతవరకు మా మీద ఎవరు నేను చూడలమే విన్నా. అపృచ్ఛామో గమిష్యామో హృద్దిస్తో న సదా భవాన్ వర్తామహే మహాబాహు ప్రీచ్ఛాత్ర మహతావృతా భవేచ్చదే మహారాజ ప్రీతిరస్మాసు సర్వదా. మహాబాహు, మేము నీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ప్రసన్న ఒక మాట అంది. ఫిదా అంటారే అట్లా. ఏమిటి? నా బొమ్మ నన్ను చూస్తుంటే ఈ లైవ్ వాళ్ళ నాన్నగారు లాగా నేను కనిపిస్తున్నాడమ్మా, చాలా సంతోషం. నువ్వు మా అమ్మాయి అని మేము అనుకుంటాం. అపృచ్ఛాయో గమిష్యామో హృదిస్తోన నహా సదా భవాన్ వర్తామహే మహాబాహు ప్రీచ్ఛాత్ర మహతావృతా భవేచ్చతే మహారాజ ప్రీతిరస్మాసు సర్వదా. మహాబాహు, మేము సెలవు తీసుకొని వెళుతున్నామయ్యా రామయ్య. నువ్వు ఎప్పుడూ మా హృదయాల్లోనే ఉంటావు. మేము గొప్ప ప్రేమతో ఇక్కడ ఉన్నాం ఇంతకాలం కనుక నీకు ఎప్పుడు మా మీద స్నేహభావమే ఉండాలని మేము భావిస్తున్నాం. బాఢమిచ్చేవ రాజానో హర్షేణ పరమాన్వితాః పూజుః ప్రాంజలయా సర్వే రాఘవం గమనోత్సుకా పూజితాస్తేజ రామేణ యజ్ఞుర్దేశాన్ స్వకాన్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 38 సర్గః. తప్పక అలాగే చేద్దామని రాముడు అనగానే రాజులంతా చాలా సంతోషించారు. వెళ్ళటానికి సిద్ధపడి దోసిళ్ళు కట్టి రాముడి దగ్గరతో నమస్కరించి, అంటే 2 చేతులతో నమస్కరించి వెళతామని ఆయనకి వీడ్కోలు వాళ్ళకి వీడ్కోలు చెప్పించుకొని అతని చేత పూజింపబడి తమ దేశాలకు వెళ్ళారు. ఇది 38వ సర్గ సమాప్తం. 39 సర్గ 39. రాజులు రాముడికి కానుకలు పంపడం, వాటిని స్వీకరించి తన మిత్రులైన వానరాజులకు ఇవ్వడం, వానరుడు అక్కడ సుఖంగా ఉండడు. తే ప్రయతా మహాత్మానః పార్థివాస్తే ప్రకృష్టవత్ గజవాజి సహస్రౌఘై కంపయంతు వసుంధరాం. మహాత్ములైన రాజులు సంతోషించి వేల కొలది ఏనుగుల గుర్రాల సముదాయ చేత భూమిని కంపింపచేస్తూ వెళ్ళా. అక్షౌహిణ్యో హి తత్రాసన్ రాఘవాయ సముచ్యతా భరతస్యాజ్ఞయానేకాః ప్రహృష్టబలవాహక. రాముడికి సహాయంగా వెళ్ళటానికి భరతుడి ఆజ్ఞ చేత ఉత్సాహంతో కూడిన సైన్య వాహనాలు గల అక్షౌహిణులు అక్కడే ఉండ. ఊచుస్తేజ మహీపాద బలదర్ప సమన్విత న రామ రావణ యుద్ధే పశ్యామః పురతః స్థితం. బలగర్వంతో ఆ రాజులు ఇలా అన్నారు, రామా, యుద్ధంలో రావణుడు మా ఎదట నిలిచి ఉండగా కనపడితే చంపేవాడు అని అర్థం. భారతేన భయం పశ్చాత్ సమీనా సమానీతా నిరర్ధకం హతా హి రాక్షసా క్షిప్రం పార్థివై శున సంశయ. భరతుడు మమ్మల్ని
పనంతా అయిపోయిన తర్వాత వ్యర్థంగా తీసుకొచ్చాడు ఇక్కడ. ఊరికే మేపాడన్నారు. ముందు వస్తే రాజులు నిస్సంశయంగా రాక్షసులను వెంటనే చంపేసేవాడు అని గర్వంగా చెప్పాడు. రామస్య బాహువీర్యేణ రక్షితా లక్ష్మణస్య దా సుఖం పారే సముద్రస్య యుద్ధేమ విగతజ్వరా. రామలక్ష్మణుల బాహుపరాక్రమాల చేత రక్షింపబడు ఏ భయం లేక సముద్రం అవతలి ఒడ్డు సుఖంగా యుద్ధం చేసి ఉండేవాళ్ళం. ఏతాశ్చాన్యాశ్చ రాజానః కథాంతత్ర సహస్రధ కథయంతః స్వరాజ్యాన్ని జగ్ముర్ హర్ష సమన్వితాః. వేల కొలది రాజులు ఈ కథలను మరి ఇతర కథలను చెప్పుకుంటూ సంతోషంతో తమ రాజ్యాలకి బయలుదేరి వెళ్ళారు. స్వాని రాజ్యాని ముఖ్యాని బుద్ధాని ముదితాని చ సమృద్ధధనధాన్యాని పూర్ణాని వసువంతి చ యథా పురాణి తే గత్వా రత్నాని వివిధాన్యథ రామస్య ప్రియకామార్థం ఉపకారం నృపాదదుః. రాజులు ప్రసిద్ధాలు, సమృద్ధాలు, ఆనందభరితాలు, ధనధాన్య సమృద్ధాలు, సంపూర్ణాలు, ధనం కలవి అయిన తాము విడిచి వచ్చినప్పుడు ఎలా ఉండారో అలాగే ఉన్న రాజ్యాలకు వెళ్ళి రాముడికి ఇష్టమైన పనులు చేయటానికి అనేక విధాలే రత్నాలు అక్కడి నుంచి కానుగ్గా పంపు. అశ్వాన్యానాని రత్నాని హస్తినశ్చ మధోత్కడాన్ చందనాని చ ముఖ్యాని దివ్యాన్యాభరణాని చ మణిముక్తా ప్రభారాంస్తు దాస్యో రూపమన్విత అజావికం చ వివిధం రథాంస్తు వివిధాన్ బహూన్. గుర్రాలు, వాహనాలు, రత్నాలు, మదంగా ఉండేటువంటి ఏలు, ముఖ్యమైన చందనాలు ఒంటికి పూసుకొని, దివ్య అలంకారాలు, మణులు, ముత్యాలు, పొగడాలు, దాసీధనాలు, అనేక విధాలైన మేకల, గొర్రెల మంద, చాలా రకాలైన అనేక రథాలు. రాజులంతా భరతో లక్ష్మణశ్చైవ శత్రుఘ్నశ్చ మహాబలః ఆదాయ తాని రత్నాని స్వాం పురీం పునరాగతాః. భరత లక్ష్మణ శత్రుఘ్నుడు ఆ రత్నాలు తీసుకొని తమ నగరాలకు తిరిగి వచ్చారు. అగమ్య చ పురీం రమ్యాం అయోధ్యాం పురుషర్షభ తాని రత్నాని చిత్రాణి రామాయ సముపానయన్. పురుషశ్రేష్ఠులైన భరతాలు, రమ్యాలైన అయోధ్యాపురం చేతి పవిత్రమైన రత్నాలు రాముడికి సమర్పి. యదిగ్విషత తత్సర్వం రామః ప్రీతి సమన్విత సుగ్రీవాయ దదౌ రాజ్ఞే మహాత్మా కృత కర్మణి. మహాత్ముడైన రాముడు ఆ కానుకలన్నీ తీసుకొని సంతోషపూర్వక వాటిని తన కార్యం సాధించి పెట్టినటువంటి మిత్రుడు, వానర మిత్రుడు సుగ్రీవుడికి మొత్తం ఇచ్చేసి విభీషణాయ దదౌ తథాన్యేభ్యోపి రాఘ రాక్షసేభ్య కవిభ్యశ్చ ఐర్యతో జయమాప్తవాన్. రాముడు విభీషణుడు ఇతరుల ఎవరి సహాయం చేత తనకు జయం లభించింది ఆ రాక్షసులకు, వానరులకు కూడా ఆ కానుకలన్నీ ఇచ్చేశారు. ते सर्वे रामदत्तानि रत्नानि कवि राक्षस शिरोभिर्धारयामासु बाहुभिश्च महाबलाः. గొప్ప బలం కల వానరుడు, రాక్షసుడు అందరూ కూడా రాముడిచ్చిన రత్నాలు తలల మీద, బాహువుల మీద ధరించి ఆనందపడ్డారు. హనుమంతం చ నృపతిర్విక్ష్వాకూణాం మహారథ అంగదంచ మహాబాహుం అంకమారోప్య వీర్యవాన్. రామః కమలపత్రాక్షః సుగ్రీవమిదమబ్రవీత్. ఇక్ష్వాకువంశరాజు, మహారథుడు, వీర్యవాన్, కమలపత్రాక్షుడు అయిన రావు హనుమంతుణ్ణి మహాబాహువై అంగదుణ్ణి ఒడిలో కూర్చోపెట్టారు. అంత అదృష్టం ఎవరికి దక్కదు. కానీ సుగ్రీవుడితో ఇలా అంగదస్తే సుపుత్రోయం మంత్రీ చాప్యని అనిలాత్మజ
సుగ్రీవమంత్రితే యుక్తౌ మమ చాపి హితే రతౌ అర్హతో వివిధాం పూజాం తత్కృతే వై హరీశ్వర. వానర రాజా సుగ్రీవ, అంగదుడు నీకు కొడుకు, హనుమంతుడు నీ ఆలోచనల ప్రకారం ప్రవర్తించే వీళ్ళిద్దరు నా మంచి కూడా కోరేవ. నిన్ను పట్టి వీళ్ళు అనేక విధాలైన సత్కారాలు చెయ్యటానికి అర్హులై. ఇత్యుక్త్వా వ్యవముచ్చాంగాద్భూషణాని మహాయశ స భవంత మహార్హాణి తదా అంగద హనుమతో. అప్పుడు కీర్తిగల రాముడు అలా చెప్పి తన శరీరం నుండి అమూల్య ఆభరణాలు తీసే అంగదుడికి హనుమంతుడికి అభాషజ మహావీర్యాన్ రాఘవో యూధవర్షభాన్ నీలం నలం కేసరిణం కుముదం గంధమాదం సుషేణం వనసం వీరం మైందం ద్వివిధమేవ జాంబవంతం గవాక్షం చ వినతం ధూమ్రమేవ చ వలీముఖం ప్రజంగం చ సన్నాదం చ మహాబలం దధిముఖమింద్రజాను చ యూధవం మధురం సలక్ష్మణావాచ నేత్రాభ్యాం అభిబందివ సుహృదో మే భవంతశ్చ శరీరం భ్రాతరస్తథా యుష్మాభిధృతశ్చాహం వ్యసనాత్ కారణౌకధ ధన్యో రాజా చ సుగ్రీవో భవద్భిః సుహృదాం వరై ఏవముక్త్వా దదౌ తే దివ్యౌ భూషణాని మధూరహత వజ్రాణి చ మహార్హాణి స్వస్వజై చ నరవృషభ. నరులలో శ్రేష్ఠుడైన రాముడు గొప్ప పరాక్రమం గలవాడు. వానర యూధ నాయకులు అయిన నీల, నల, కేసరి, కుముద, గంధమాదన, సుషేణ, పనస, మైంద, ద్వివిధ, జాంబవంతుల, గవాక్ష, వినత, ధూమ్ర, వలీముఖ, వ్రజంగ, సంనాద, మహాబల, దధిముఖ ఇంద్రజానులు వేర్వేరుగా పలకరి నేత్రాలతో తాగుతున్నాడా అన్నది. వానరులారా, మీరు నాకు చాలా మిత్రుడయ్యా, నా దేహం లాంటివాడు, నా సోదరుడు. మీరే నన్ను ఆపద నుంచి ఉద్ధరించారు రావణ సంహారం. మీరు ఉత్తమ మిత్రుడుగా ఉన్న సుగ్రీవుడు ధన్యుడయ్యా అని మధురంగా మృదువైన మాటలు తగి విధంగా అలంకారాలు, అమూల్య వజ్రాలు బహూకరించి ప్రతివాణ్ణి కౌగలించి ఏ పిబంతా సుగంధీని మధుని మధుపింగళా మాంసాని చ సుమృష్టాని మూలాని చ ఫలాని చ. వానరుడు మాంసం తినడం ఉత్తరాఖండ రచయిత మాత్రమే చెప్పాడు. ఆ వానరుడు మంచి వాసన గల మధువులు తాగు పరిశుద్ధాలైన మాంసాలు, మూలాలు, ఫలాలు తిరుగుతూ ఉన్నారు. ఏవం తేజ, ఇది వాల్మీకి రాయలేదని ఒక వార్త ఉందిగా, అందుకని అర్థం. ఏవం తేజాం నివసతాం మాసః సాగ్రో యయౌ తదా ముహూర్తమివ తే సర్వే రామభక్త్యాచమేనిది. వానరుడు ఈ విధంగా నివసిస్తుండ కొంచెం అధికమైన మాసం గడిచే, కానీ రామభక్తి గల వాళ్ళకు మాత్రం ఆ కాలం ఒక నిమిషంలాగా, ఒక క్షణంలాగా, ఒక ముహూర్తంలాగా. రామోపి రేమేతై పార్థం వానరై కామరూపిభిః రాక్షసై చ మహావీర్యై వృక్షైశ్చైవ మహాబలైః. రాముడు కూడా స్వేచ్ఛారూపధారుడై ఆ వానరులకు గొప్ప పరాక్రమం గల రాక్షసులు, గొప్ప బలాంగల వృక్షాలంటే భల్లూకాలు సుఖంగా కాలం గడిపారు. ఏవం తేషాం యజౌ మాసో ద్వితీయా శిశిరః సుఖం వానరాణాం ప్రపుష్టానాం రాక్షసాణాం చ సర్వశః. అన్ని విధాల సుఖ సంతోషాల వానర
ఈ విధంగా రెండవ శిశిర ఋతువు కూడా సంబంధించిన మాసాలను గడి ఇక్ష్వాకునగరే రమ్యే వర పరాం ప్రీతిముపాసదాం రామస్య ప్రీతికరణై కాలస్తేషాం వ్యయౌ సుఖం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ఉత్తరకాండే 19 సర్గः. రమ్యమైన అయోధ్య నగరంలో గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్న వానరుడు కాలం రాముడు ప్రేమపూర్వకంగా చూపే ఆదరం చేత అసలు గడిచిపోయిందా అన్నట్టుగా అంత తేలిగ్గా గడిచిపోయింది. ఇది 39వ సర్గం. అత 40 సర్గः 40. రాముడు సుగ్రీవాది నాలుబాలులను విభీషణాది రాక్షసులను సన్మానించి వాళ్ళ దేశాలకి పంపు. తథాస్మతేషాం వసతాం వృక్షవానర రక్షస రాఘవస్తు మహాతేజ సుగ్రీవమిదమబ్రవీత్. భల్లూక వానర రాక్షసు ఈ విధంగా ఉంటుండగా అయోధ్యలో గొప్ప తేజస్సు గల రాముడు సుగ్రీవుడితో గమ్యతాం సౌమ్య కిష్కింధాం దురాధర్షాం సురాసురై పాలయస్వ సహమాచై రాజ్యం నిహత కంటకం. సౌమ్య సుగ్రీవాస్మిత్ర సురాసురుడు కూడా ఎదిరించజాల. కిష్కింధకు వెళ్ళి అమాత్య సహితుడిపై తొలగింపబడిన శత్రుబాధలు గల రాజ్యాన్ని పాలు. అంగదంచ మహాబాహు పరీక్షా పరమయాయుధ పశ్చత్వం హనుమంతం చ నరంచ సుమహాబలం. మహాబాహు అంగదుణ్ణి హనుమంతుణ్ణి మహాబలశాలి అయిన నరుణ్ణి ప్రేమగా చూస్తూ సుషేణం సుసురం వీరం తారంచ బలినాంబరం కుముదంచైవ దుర్ధర్షం నీలంచైవ మహాబలం ధీరం శతబలించైవ మైందం ద్వివిధమేవ గజం గవాక్షం గభయం గవయం శరభంచ మహాబలం వృక్షరాజం దురాదర్శం జాంబవంతం మహాబలం పశ్య ప్రీతి సమాయుక్తో గంధమాదనమేవ. కనుక నీ మామయ్య అయిన సుషేణుడు తారని భార్య తార, అన్న భార్య తార, ఇతని భార్య రుమ, వీళ్ళని కుమద నీల శత బలి మైంద ద్వివిధ గజ గవాక్ష గవయ శరభుల ఎదిరింపశక్యంగా మహాబలశాలి అయిన భల్లూక రాజు జాంబవన్ గంధమాదుణ్ణి ప్రేమతో చూసుకో. వృషభంచ విరుకస సువిక్రాంతం ప్రభంగంచ సుపాటలం కేసరిం శరభం శుంభం శంఖచూడం మహాబలం. ఏ చేమేషు మహాత్మాను మదధ్వే చక్త జీవిత పశ్చత్వం ప్రీతి సంయుక్తో మా చేషాం విప్రియం కృధా. విక్రమవంతుడైన వృషభుణ్ణి సుపాటలను కేసరి శరభ శంఖచూడలు నా కోసం ప్రాణాలు తెగించి యుద్ధం చేసిన మహాత్ములందరి ప్రేమతో చూసుకో. వాళ్ళకి ఎప్పుడూ కూడా అప్రియం చెయ్యదు. ఏముక్పాద సుగ్రీవాం ఆశ్లిష్య పునః పునః విభీషణముపావనాథ రామో మధురయాగ్య. రాముడు సుగ్రీవుడితో అలా చెప్పి మాటి మాటికి దగ్గర తీసుకొని కౌగలించు విభీషణుడితో మళ్ళీ అంటుంది. లంకాం ప్రసాది ధర్మేణ ధర్మజ్ఞస్వం మతో మమ పురస్య రాక్షసానాంచ భ్రాతుర్వైశ్రవణస్య చ. నాయన విభీషణ, లంకను ధర్మంగా పరిపాలి. నువ్వు ధర్మం తెలిసినవాడు, నేను నీకేం చెప్పక. నీ పట్టణంలోని ప్రజలు రాక్షసులు నీ సోదరుడైన కుబేరుణ్ణి నమ్ముతున్నామేమంతా కుబేరు. ఆచ బుద్ధిం అధర్మే త్వం కుర్యారాజన్ కదాచన. బుద్ధిమంతో ఈ రాజాను ధ్రువమస్నంతి మీది. రాజా, నువ్వు ఎప్పుడూ కూడా నీ బుద్ధిని అధర్మం మీద ఉంచ. మంచి బుద్ధి గల రాజులే
భూమిని తప్పక పాలిస్తా. అహంచ నిత్యసూరాజ సుగ్రీవ సహితస్వయ మర్తవ్య పరయా ప్రీచ గచ్చత్వం విగతజ్వర. నువ్వు నిత్యం సుగ్రీవుణ్ణి నన్ను స్నేహపూర్వకంగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ బాధలు లేనివాడవై లంకకు వెళ్ళి రామస్య భాషితం కృత్వా వృక్ష వానర రాక్షసా సాధు సాధ్విని కాకుత్సం ప్రశంసు పునః పునః. రాముడి మాటలు విని వృక్ష వానర రాక్షసు మహాబాగు ఎంత బాగా చెప్పాడయ్యా, ఎంత విలయంగా చెప్పాడయ్యా రాముడు అంటూ మాటి మాటికి శ్రీరామచంద్రుడిని ప్రశంసించారు. తవ బుద్ధిర్మహాబాహు వీర్యం అద్భుతమేవ మాధుర్యం పరమం రామ స్వయం భూరివ నిశ్చర. మహాబాహు రామ, నీ బుద్ధి అద్భుతమైన నీ వీర్య పరాక్రమం, నీ మాధుర్యం ఇవి బ్రహ్మ యొక్క బుద్ధ్యాదులాగా మీకు సిద్ధించారు. ఏషామేవం బ్రువాణానం వానరాణాంచ రాక్షసం హనుమాన్ ప్రణతో భూత్వా రాఘవం వాక్యమబ్రవీత్. వానరులు రాక్షసులు అలా అంటుండగా హనుమంతుడు వంగి నమస్కరి రాముడితో, నేహో మే పరమో రాజు స్వయి తిష్టదు నిశ్చర భక్తిశ్చ నియతా వీర బాబు నా అన్యత్ర గచ్చతు. రాజా రామ, నీపై నిత్యము గొప్ప స్నేహం స్థిరమైన భక్తి ఉండుగా. నా భావం వేరొకరి మీదకి వెళ్లకుండా ఉండేట్టు నాకు వరం. యో తద్రామ కథా వీర చరిష్యతి మహీతలే తావచ్చరీరే వచ్చంతి మమ ప్రాణానసంగ్రహ. వీరా, ఈ భూలోకంలో నీ చరిత్ర వ్యాప్తిలో ఉండేంతవరకు నా శరీరంలో ప్రాణాలు ఉంటాయి. సందేహన చిరంజీవిగా యుచ్చైతచ్చరితం దివ్యం కథాతే రఘునందన తస్మాప్సరోసో తన్మమాప్సరోసో అప్సరసో రామ శ్రావయే నరసభ. రఘునందన, నరశ్రేష్ఠారం, దివ్యమైన నీ చరిత్ర కథను అప్సర స్త్రీలు ఎప్పుడు నాకు వినిపిస్తూ ఉండు. తచ్చుత్వాహం తతో వీర తవ చర్య అమృతం ప్రభు ఉత్కంఠాం తాం హరిష్యాం మేఘలేఖ ఇవ అనిల. ప్రభు మహావీర, నీ చరితామృతాన్ని విని దాని చేత నా బెంగ గాలి మేఘపంక్తిని చెదరు చేసినట్టు నేను తొలగించు. ఏవం బ్రువాణం రామస్తు హనుమాంతం వరాసనా ఉత్థాయ సజ్ఞస్వజే స్నేహ వాక్యమేతద్వాచ. హనుమంతుడు అలా అనుతుంటే రాముడు సింహాసనం నుండి లేచొచ్చి కౌగలి స్నేహపూర్వకంగా ఇలా, ఏవమే తత్కవిశ్రేష్ఠ భవితానత్ర సంశయః చరిష్యతి తథా యవ ఏషా లోకే చ మామి ఆవత్తే కవితా కీర్తిః శరీరే వ్యసనస్తథా. లోకాః యావస్థాస్యంతి తావస్థాసంతి మే కథా. వానర శ్రేష్ఠ హనుమా, నువ్వు కోరిన విధంగానే జరుగు, ఇందులో అనుమానం లేదు. నా కథ లోకల్లో ఎంతవరకు ప్రచారంలో ఉంటుందో అంతవరకు నీ కీర్తి స్థిరంగా నీ శరీరంలో ప్రాణం కూడా అప్పటిదాకా. ఈ లోకం ఉన్నంతవరకు నా కథ ఉంటుంది, నీ కథ. ఏకైకస్యోపరస్య ఉపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపి శేషశేషోపకారాణం భవామ రుణినో వయం. హనుమంత, నువ్వు నాకు చేసిన ఒక్కొక్క ఉపకారం నేను నా ప్రాణాలు ఇచ్చినా చాలు.
కానీ మిగిలిన ఉపకారాలకు నీకు రుణపడి ఉంటాయి. ఇంకా మదంగే ఏన్నతాం యత్వయూపకృతం కవి నరహ ప్రత్యుపకారాణం ఆపత్యాయాతి పాత్రత. నువ్వు నాకు చేసిన ఉపకారం నా శరీరంలో జీర్ణమైపో. నరుడు ఆపదలు వచ్చినప్పుడే ప్రత్యుపకారానికి తగినవు అంచే నువ్వు ఏనాటికి ప్రత్యుపకారం చేసి నీ రుణం తీర్చుకుంటావు అని నేను అనను భావించి. కనుక నేనేదో నీకు చేశాను, నువ్వేదో నాకు చెయ్యాలని నాకు కోరిక లేదు. కనుక మన ఇద్దరి స్నేహం వాటికి అతీతమై తతోస్యహారం చంద్రాభం ముచ్యకంఠాక్షరాఘం వైదూర్యతరళం కంటే వబంధచ హనుమల. రాముడు తన కంఠం నుండి చంద్రుడి వంటి కాంతి కల వైడూర్య మణిగా మధ్యంగా ఉన్నటువంటి హారాన్ని తీసి హనుమంతుని మెడలో వేశాడు ఆనందంతో పొలగ. తేనోరపి విబద్ధేన హారేణ మహతాకవి రరాజయేమ శైరేంద్ర చంద్రేణ క్రాంతమస్తక. వక్షస్థలంపై కట్టిన ఆ గొప్ప హారంతో హనుమంతు శిఖరం మీద చంద్రుడు అని మేరు పర్వతంలాగా ప్రకాశ. శ్రుత్వా దురాగవశ్యైతదుత్థాయోత్థాయ వానరా ప్రణమ్య శిరసాపాదు నిర్జగ్ముస్తే మహాబల. గొప్ప బలంకర వానరు రాముడి మాటలు వేచి శిరస్సు చేతి అతని పాదాలకు నమస్కరించి అందరూ బయట. సుగ్రీవ సచరామే నిరంతరమురోగత విభీషణశ్చ ధర్మాత్మ సర్వేదే బాష్పవిక్లవాబాహ. రాముణ్ణి గాఢంగా ప్రతివాడు కౌగలించుక సుగ్రీవ ధర్మాత్ముడైన విభీషణుడు అందరూ కన్నీళ్లతో ఆనంద బాష్పాలు వాళ్ళ వ్యాకులత్వం చే. సర్వే జతే బాష్పకల సాస్సురు నేత్రాని విభేత విచేతన సమ్మూఢ ఇవ దుఃఖేన షజంతో రాఘవం పదా. అప్పుడు రాముణ్ణి విడుస్తున్న వాళ్ళంతా కంఠాలు బొంగిలిపోయి దగ్గుత్తి గంట అస్పష్టంగా మాట్లాడు కన్నీళ్లతో నిండిన నేత్రాలు. మాట అనుకుంటారు బయటికి, కళ్ళు చూద్దాం అనుకుంటారు కళ్ళ నిండాలి. మనస్సులు పనిచేయ దుఃఖం చేత ఏమి తోచని ఒక స్థితి అది. కృత ప్రాసాదైస్తేనైవం రాఘవేన మహాత్మన జగ్మహు స్వం స్వం గ్రహం సర్వే దేహి దేహమివచ్యత. మహాత్ముడైన రాముడి అనుగ్రహాన్ని ఈ విధంగా పొందిన వానర రాక్షసాదులంతా రాముడి దేహాన్ని విడిచిపోతున్న జీవుడు ఎంత బాధపడతాడో అంత. తతస్తుతే రాక్షస వృక్షవానర ప్రణమ్య రామం రఘువంశవర్ధనం వియోగజాతృ ప్రతిపూర్ణలోచన ప్రతిప్రజాతాస్తు యథా నివాసిన. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 40 సర్గ. కనుక అప్పుడు రాక్షస భల్లూక వానరు రఘువంశ వృద్ధి పొందించే రాఘవుడైన రాముడు నమస్కరి వియోగ దుఃఖం చేత కళ్ళ కలిగిన కన్నీళ్లు నిండిన కళ్ళతో ప్రవాసానికి వెళుతున్న వాళ్ళ ఏదో ఇతర దేశాలకు వెళ్తున్నారు. తమ తమ గృహాలకు తిరిగి వెళ్ళారు. ఇది 41 ఏకచత్వారింశ. కుబేరుడు పంపగ పుష్పకం రాముడి వద్దకు రావడం, రాముడు దాన్ని పూజి మళ్ళా పంపేయదు. భరతుడు రామరాజ్యంలోని అద్భుత ప్రభావాలు వర్ణించి చెప్పు. విసృజస్య మహాబాహు వృక్షవానర రాక్షసాన్ భ్రాతృభితో రామ ప్రమోద దుఃఖ సుఖం దురి. మహాబలశాలి అయిన రాముడు భల్లూక వానర రాక్షసులందరినీ పంపి సోదరుడితో సుఖంగా ఆనందంగా ఉండి
యథా అపరాహన సమయ భ్రాతృడి సహరాఘ సుశ్రావ మధురాం వాణి అంతరిక్ష మహాప్రభువైన రాముడు సోదరుడితో కూర్చొని ఉండగా మధ్యాహ్న కాలం ఆకాశం నుండి ఒక మధుర వాక్కు వినబడి సౌమ్యరామ నిరీక్షత్వ సౌమ్యేన వదనేన మాం కుబేర భవనాత్ ప్రాప్తం విద్ధి మాం పుష్పకో ప్రభు. సౌమ్య రామ, నన్ను అనుగ్రహపూర్వకంగా చూడు. ఓ ప్రభు, నేను కుబేరుడి భవనాన్నించి వచ్చిన పుష్పకం అనే విమానాన్ని తవ శాసనమాజ్ఞాయ గతోస్మి భవనం ప్రతి ఉపస్థాతుం నరశ్రేష్ఠ సచమాం ప్రత్యభాషత. నరశ్రేష్ఠ రామ, నీ ఆజ్ఞ ప్రకారం కుబేరుని సేవించటానికి అతని దగ్గరికి వెళ్ళి అతడు నాతో ఇలా నిర్జితస్వం నరేంద్రేణ రాఘవేణ మహాత్మన నిహత్య యుధి దుర్ధర్షం రావణం రాక్షసేశ్వరం. మహాత్ముడైన రాజైన రాముడు రాక్షసరాజైన ఎదిరింపశక్యం కాదు రావణాసురుడు యుద్ధంలో చంపి నిన్ను జయించుకున్నాడు. ఓ పుష్పకమా, మమాపి పరమా ప్రీతిర్హతీతస్మిన్ దురాత్మని రావణే సగణే చైవ సపుత్రే సహ బాంధవే. కనుక మహాత్ముడు దురాత్ముడైన రావణుడు అతడి పరివారం పుత్రుడు బంధువులు చంపబడటం చేత నేను కూడా సంతోషంగా తత్వం రామేణ లంకాయాం నిర్జిత పరమాత్మ వహ సౌమ్యతమేవ త్వం ఆజ్ఞాపయాత్. మహాత్ముడైన రాముడు లంకలో నిన్ను జయించుకున్నాడు. అంచేత సౌమ్య పుష్పకమ, నువ్వు రాముణ్ణే మొయ్యి, నేను నిన్ను ఆయన దగ్గరే ఉండవు. పరమోహేషకాయ మే కాము యత్వం రాఘవనందనం మహేత్వ హే లోకస్య సంజ్ఞానం గచ్చత్వ విగతజ్వర. నువ్వు లోకాల్లో అన్నింటి చేత నడిపించే ఆ రాముడి మొయ్యాలని నా కోరిక. అంటే రాముడికి వాహనంగా ఉండవు. అంచేత ఏమాత్రం మనస్తాపం లేకుండా నన్ను వదిలిపెడుతున్నానని బాధపడకుండా నువ్వు రామసేవలో ఉండు అని కుబేరుడు పుష్పక విమానానికి చెప్పు. సోహం శాసనమాజ్ఞ ధనదస్య మహాత్మన తత్సకాశమనుప్రాప్తు నిర్విశంక ప్రతీచ్ఛ. నేను మహాత్ముడైన కుబేర ఆజ్ఞను అనుసరించి నీ వద్దకు వచ్చాను రామ. ఏమాత్రం అనుమానం లేకుండా నన్ను స్వీకరి. అదృశ్య సర్వభూతానాం సర్వేషాం ధనవాజ్ఞయ ధనదాజ్ఞయ చరామ్యహం ప్రభావేన తవాజ్ఞాం పరిపాలన. కుబేరుడి చేత ఆజ్ఞ చేత ఏ భూతాలు కూడా నన్ను ఎవరు ఎదిరించలేదు. నేను ఇప్పుడు నీ ఆజ్ఞను అనుసరించి ప్రభావంతో ఎక్కడ పడితే అక్కడ సంచరి. ఏవ ముక్తస్తథా రామ పుష్పకేన మహాబల ఉవాచ పుష్పకం దృష్ట్వా విమానం పునరాగ. మహాబలశాలి అయిన రామ్ మళ్ళా తిరిగి వచ్చిన పుష్పక విమానం పలికిన మాటలు విని దాంతో అన్న అజ్యేవం స్వాగతం విమానబల పుష్పక అనుకూల్యా ధనదేశస్య వృత్తశోషో నన్ను భవేత్. విమాన శ్రేష్ఠ పుష్పక, అలా అయితే నీకు స్వాగతం. కుబేరుడు అంగీకరించాడు కనుక మేము నిన్ను ఉపయోగించుకున్న మా నడవడిలో తప్పేం లేదు. లాజైశ్చైవ తథా పుష్పైర్ధూపైశ్చైవ సుగంధివి భోజయిత్వా మహాబాహు రాఘవ పుష్పకం పదం గమ్యతామితి చోవాచ ఆగచ్చత్వం స్మరి యదా. అప్పుడు మహాబాహువైన రాముడు పుష్పకాన్ని లాజరత్ పువ్వులతో రూపాలతో సుగంధ ద్రవ్యాలు పూజించి అన్నాడు, నువ్వు వెళ్ళు అని. నేను ఎప్పుడు స్మరిస్తాను అప్పుడు రా, అనవసరంగా ఇక్కడ ఉండక్కదా కుబేరుడు కొలుగులో
సిద్ధానాం చ గతౌ సౌమ్య మా విషాదేన యోజయ ప్రతిఘాతశ్చ ధేమ భూ యథేష్టం గచ్చతౌ ఉది. సిద్ధుల సంచారాన్ని అడ్డకు తగలకు ఎవరికి అడ్డం రావు. యథేష్టగా దిక్కులు సంచరిస్తున్న నీకు ఏ అడ్డు ఉండకుండా ఉండ. ఏ మమస్మితి రామే పూజయిత్వా విసర్జితం హరిప్రేతాం దిశం తస్మాత్ ప్రయాత పుష్పకం తద. రాముడి చేత పూజింపబడి వెడవబడి ఆ పుష్పకం అలాగే అవుతుంది, అలా మీరు అనుకున్నట్టే చేస్తారు అని ఆ ప్రదేశం నుండి తనకిష్టమైన దిక్కు వెళ్ళి ఏవమంతర్హితే తస్మిన్ పుష్పకే సుకృతాత్మని భరతః ప్రాంజలిర్వాక్యం ఉవాచ రఘునంద. పుణ్యస్వరూపమైన పుష్పకం అంతర్ధానం అయిన తర్వాత భరతుడు 2 చేతులు జోడి అందగారితో విబుధాత్మాని చర్యంతే దృశ్యంతే త్వయి వీర ప్రసహసతి అమానుషాని సత్వాని వ్యాహృతాని ముహుర్ముహు. వీరుడా, దేవతా స్వరూపుడవైనలు పాలిస్తుండగా మనుషులు భిన్నాలైన ప్రాణులు కూడా మాటికి మాట్లాడుతూ కనపడు. అనామయశ్చ మత్స్యానం సాగ్రో మాసో గతో వ్యయం ఏన్న నామపి సత్వాన మృత్యున్మాయాతి రాఘవ. రామా, నువ్వు రాజ్యానికి వచ్చే నెల కంటే ఎక్కువ కాదు. మత్స్యులలో అనారోగ్యం లేదు దేశం. జీర్ణమై ముసలిపోయిన వాళ్ళు ఎవరు లేరు. మరణం కూడా. ఆరోగ ప్రసవానార్యో వగుష్మంతో హిమానవ హర్షశ్చాభ్యధికో రాజన్ జనన్య పురవాజన. స్త్రీలు రోగం లేకుండా చక్కగా సంతానాన్ని కంటున్నారు. పురుషులు శరీర సౌష్ఠవంతో ఆరోగ్యం. పురంలో నివసించే జనుడు చాలా ఆనందంతో సంతోషం. కాలే వర్షది పర్జన్య ప్రాతయన్నమృతం పయ హతాశ్చాపి భవాంచేతే వర్షయుక్తా సుఖా శివా. మేఘం యుక్త కాలంలో అమృతం వంటి వర్షాన్ని కలిగిస్తూ వాయువులు చక్కగా స్పర్శ సుఖాన్ని ఇస్తున్నాయి, మంగళప్రదాలై వీస్తున్నాయి. ఈదృశో నచ్చిరం రాజ భవేదితి నరేశ్వర కథయంతి పురే రాజన్ బహుళా జానపదాస్తద. నరులకు ప్రభువైన రాజారాం మాకు చిరకాలం ఇలాంటి రాజే ఉండాలి అని జనం అంతా అనుకుంటారు. గ్రామ నివాసులైన ప్రజలు కూడా ఆ మాటలోనే ఉంటారు. ఏతా వాచః సుమధరా భరతేన సమీరిత శ్రుత్వా రామో ముదా యుక్తో బభూవ నృపసత్తమ. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 41 సర్గః. భరతుడు చెప్పినటువంటి మధురమైన మాట విని రాజశ్రేష్ఠుడై రాముడు చాలా సంతోషించాడు. ఉత్తరకాండలో 41వ సర్గ పూర్తయి రేపు 42వ సర్గలోకి ప్రవేశిస్తాడు.